సో మేము ఎక్కడ ఉన్నాము అంటే మీకు ఒక ఎల్ఈడి లైట్ వెలుగుతుంది, మేము అక్కడ ఉన్నాము, కనిపిస్తుంది ఆ లైట్, ప్యారడైజ్. సో ఇక్కడ ఉన్నాం మేము, ఇది ప్యారడైజ్, ఇది మౌంట్ రైనర్. సో యాక్చువల్గా ఇదంతా డ్రైవ్ చేసుకుంటా అక్కడ సన్ రైజ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి కూడా బాగుంటుంది వ్యూ. విజిటర్ సెంటర్ లోపల ఇట్లుంది గాయస్, ఎలివేటర్ ఉంది, అప్ స్టేర్ కూడా వెళ్ళొచ్చు, ఫుడ్ సర్వీస్ ఉంది, లోపల థియేటర్ ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్, ఫుడ్ సర్వీస్ అటువైపు ఉంది. సో ఇది వ్యూ, ఇందాక మీకు చూపించిన వ్యూది. పైకి వెళ్దాము, లెట్స్ గో. థియేటర్కి వెళ్దామా ఫస్ట్? థియేటర్ ఉంది, యుద్ధం దా. ఇది గాయస్ థియేటర్, బాగుంది. బాగుంది థియేటర్ కదా. Its great mass flows been shrouded for weeks on end, and some visitors never even see the peak. మనలాగా. Even the mountain's seemingly inhospitable upper slopes are home to life species. ఇది సన్ రైజ్ దగ్గర, అందుకనే సన్ రైజ్ పెట్టినా నేను. ఇదంతా నడుచుకుంటా పోతా ఉంటే బాగుంటుంది. సన్ రైజ్ అని అందుకే పెట్టినా. పైకి ఎక్కుదాము, చూద్దాం దా. ఇక్కడ నుంచి ఏం కనిపించట్లే. ఇక్కడ నుంచి మామూలుగా అయితే కనిపించాలి మనకి ఇక్కడ నుంచి వ్యూ. వాళ్ళు నడుస్తున్నారు అక్కడ, మనకు కనిపించేది కాదు కొండ, అసలు కొండ మంచు పొగలో కప్పుకొని ఉంది, వ్యూ కనిపించట్లేదు. నేను ఇక్కడ ఏదన్నా వీడియో ఉంటే అది ఇక్కడ పోస్ట్ చేస్తాను, మౌంటైన్ అసలు ఎట్లా కనిపిస్తుంది ఏంది అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా అయితే. ఈ మౌంట్ రైనియర్ కూడా పైక్స్ పీక్ ఎంత అయితే హైట్ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ అదే హైట్. అది కూడా 14,000 ఫీట్, ఇది కూడా 14,410 ఫీట్ అనుకుంటా. సో మనకి ఈ హైట్కి ఎక్కినాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపించాలి, కానీ మంచు పొగతోటి కనిపించట్లేదు. మేము వెళ్ళాము ఇంకా నిన్న రాత్రే మేము నిన్న ఒక 6 మైల్స్ నడిచినాం. ఓన్లీ నిన్న మాత్రమే 6 మైల్స్ నడిచినాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. ఇవాళ దీనికోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి మా దగ్గర ఏమైతే బ్రెడ్, స్నాక్స్, మఫిన్స్ అవి ఏమి ఉంటాయో అవి తినుకుంటా డ్రైవ్ చేస్తా వచ్చినాము. బట్ దట్స్ గుడ్, మాకైతే ఒక పాస్ దొరికింది. నెక్స్ట్ పార్క్స్ నాకు ఆ పాస్ గురించే తెలియదు అసలు. సో $80 అంటే నాకు బాగా అనిపించింది, సో తీసేసుకున్నా. సో మిగతా మీ రిమైనింగ్ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ మేము కవర్ చేస్తే ఈ పాస్ యూజ్ చేసుకుంటాను, లేదా నెక్స్ట్ ఇయర్ వరకు నాకు ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఎప్పుడో ఒక దగ్గర యూజ్ చేసుకుంటాను. మాకు ఈస్ట్ వైపు కూడా చాలా ఉన్నాయి నేషనల్ పార్క్స్. సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ సారీ వీ కెనాట్ షో యూ ఎనీథింగ్. సో వాళ్ళు మంచులో అయితే మంచిగా అసలు ఆడుకుంటున్నారు, మంచులో వాడి దొరుకుతున్నారు. అట్లెట్లనో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళంతా డ్రెస్ అప్ అయ్యారు. ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా కవర్ చేస్తాము ఇదంతా. పైదాకా సమ్మర్లో అయితే పైదాకా వెళ్ళొచ్చు. పైక్స్ పీక్ ఎట్లా ఉండేనో అట్లా డ్రైవ్ చేయొచ్చు. మాది పైక్స్ పీక్ వీడియో చూడకపోతే పైక్స్ పీక్ వీడియో కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. రెస్ట్ రూమ్స్ మనం బయట నుంచి వచ్చినాం కదా, బయట నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్లో ఉన్నాయి. ఇది మనం అట్లా వచ్చినాం ఘాట్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ హెన్రీ జాక్ విజిటర్ సెంటర్. హియర్ ఈస్ ఇట్. ఇదే కదా మన కారు. ఎందుకు ఆపుతున్నావు? నేను తీసుకోలేదు, అడ్డం తీసుకో. We've got 3 cars in the ditch right now. We're just waiting for all of them to go through and pull out 2 cars. So it's going to be a little bit. You guys just wait here. Oh, are they safe? Yep, just stay parked here. And okay, no, are they safe? The guys who... Oh, they're good. They're good? They okay. just kind of fell in.
ఓకే కూల్. ఓకే థ్యాంక్ యూ. గాయస్ మేము కిందకి వెళ్తున్నాము. మౌంట్ రైనియర్ నుంచి కిందకి వెళ్తున్నాం ప్యారడైజ్ కి. సో మా కార్స్ అని ఇక్కడ ముందడ ఆపేసిండ్రు. స్నో షవలింగ్ ఎక్విప్మెంట్ ఉంది కదా, అవి ముందడికి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి అంటే 2 కార్స్ కింద పడిపోయినాయంట, వాటిని తీయడానికి వెళ్ళినాయి. సో ఇట్ విల్ టేక్ ఏ వైల్, స్టే హియర్ అని అన్నది ఇప్పుడే అమ్మాయి. ఇక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు, వెయిట్ చేయమని చెప్పింది. సో మేము నైట్ ఇంకొక బీచ్ ప్లాన్ చేసుకున్నాము. అదే రూబీ బీచ్ లా ఉంటుందని చెప్పినా కదా, ఆ బీచ్ ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇంకా అది బిస్కెట్, అది బిస్కెట్ అంటే బీచ్ కి దగ్గరలో హోటల్ తీసుకుంటాం ఈ నైట్. తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ ఆ బీచ్ చూసుకొని గో టు ఆరగాన్. అంటే ఆ బీచ్ ఆరగాన్ లోనే ఉన్నది. ఈ రోజు నా ప్లాన్ ఏంటి అంటే వాషింగ్టన్ నుంచి ఆరగాన్కి వెళ్ళిపోవాలి అని ఉండే. ఆరగాన్కి రీచ్ అవుతాం కానీ ఆ ప్లేసెస్ ఏం కవర్ చేయం. ఆరగాన్కి రీచ్ అయ్యి ఆ బీచ్ కవర్ చేద్దాం అనేది ఇవాళ స్కెడ్యూల్ ఉండే అన్నట్టు. ఇప్పుడు ఇది లేకపోతే బాగానే ఉండేది. సో నేను ఆ స్టాఫ్ని అడిగితే మరి కింద పడిపోయినాయి కదా కార్స్, మరి వాళ్ళు బాగానే ఉన్నారా అంటే వాళ్ళు బాగానే ఉన్నారు, జస్ట్ కింద స్నోకి జారి ఇట్లా కింద రోడ్డు కాకుండా పక్కన పడిపోయినాయి, వాటిని బయటకు తీయడానికి వెళ్తున్నాయి ఎక్విప్మెంట్, వెయిట్ చేయండి ఇక్కడ అని చెప్పి అన్నది అన్నట్టు. సో ఇక వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆగరా, బ్రేక్లు ఆడవరు రే, ఆగరు, అంత క్లోజ్గా ఎందుకు బే వినరు చెప్తే. అంత క్లోజ్ అవసరం లేదు కదా బేబీ. నేను హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకున్నా ఎందుకైనా మంచిదని. ఇదిగా నేను ఆఫ్ చేస్తా కారు, ఎవడేమన్నా కానీ. మెల్లగా రండి రా బాయ్, ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది టర్నింగ్లా, ఇక్కడ ముందడికి వెళ్ళాలి. ఇంకా ఇటీ బేబీ నేను తీస్తా. చూసిండ్రా అట్లా పార్క్ రేంజరో స్టాఫ్ నాకు తెలియదు కానీ తను ఇట్లా వచ్చిన కార్స్ని అన్నింటినీ ఆపి ఏం జరిగింది ముందట, ఎందుకు ఆగినామని చెప్తుంది అందరికీ. కాకపోతే దీన్ని ఇంకా కొంచెం ముందడికి వెళ్ళాలి, అది టర్నింగ్ అన్నట్టు. సో ఎవరికి కనిపించదు, టర్నింగ్ తిరిగేదాకా ఇన్ని కార్లు ఉన్నాయని ఎవరికి కనిపించదు. బ్రేక్లు అక్కడ సడన్గా చూసి షాక్ అయిపోయి బ్రేక్ వేసారు అనుకో, వాళ్ళ బండ్లు కూడా స్కిడ్ అవుతాయి, అది యాక్సిడెంట్ అవుతుంది, అది జారుకుంటూ వచ్చి మళ్ళీ మా కార్లో కుదురుతాయి. తను ఇంకొంచెం ఆ టర్నింగ్ దగ్గరికి వెళ్ళి ముందుకు వెళ్తే బాగుంటుందేమో. ఆల్ క్లియర్ అంట. ఒక 30 minutes వెయిట్ చేసినాము. 30 minutes వెయిట్ చేసినాము. కాకపోతే 30 minutes వెయిట్ చేసినాము, ఇంకా నా ముందర బొచ్చడు కార్లు ఉన్నాయి. ఆ కార్లన్నీ పోయినాక మెల్ల క్యూ పద్ధతి పాటించాలి. ఇటువైపు ఎన్ని కార్లు ఆగున్నాయో అటు నుంచి వచ్చే కార్లు కూడా ఆగున్నాయి కాబట్టి ఇక జాగ్రత్తగా వెళ్ళాలి. సో లెట్స్ గో, చూద్దాము. వెళ్ళడానికి ఇంక అట్లీస్ట్ మాకు కిందకి వెళ్ళడానికి అట్లీస్ట్ ఇంకొక 1 hour పడుతుంది. సో కింద పోయేసరికి మాకు సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది. సో పోవడానికి 4. సో ఇవాళ కొంచెం ఇట్లానే అయింది. సో అట్లా ఉంటాయి, బట్ దట్స్ ఓకే. సో మనం ప్లాన్ చేసుకోవాలి. నేను నా ప్లాన్లో బఫర్ కూడా పెట్టుకున్నా. వెహికల్ స్టార్ట్ అయినాయి, మెల్లగా వెళ్తున్నాయి చూసినరా. సో నేను కూడా వెళ్తున్నా. కిందకి వెళ్ళేసరికి 4 అవుతుంది. సో ఇవాళ ఏముండదు, ఇంకా డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతాము. సో అది గాయస్ ఈరోజు. ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి మ్యాప్స్ పెట్టేసిన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాము. ఇంకా దారిలో ఏమేమవుతుందో ఏమేందో చూద్దాం. దారిలో ఇంకా మీకు వెళ్తుంటే నేను అప్డేట్ ఇస్తాను, ప్లాన్ ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే మనము నెక్స్ట్ డెస్టినేషన్కి దగ్గరలో హోటల్ తీసుకుంటాను. ఇయో గాయస్, ఇదే స్పాట్, ఇక్కడ జరిగింది యాక్సిడెంట్. చూడు అటు పక్కకి వెళ్ళిపోయింది కారు. ఏమన్నా అయిందా డ్యామేజ్ ఏం అవ్వలే, జస్ట్ ఎక్కిస్తారు, పైకి తీస్తారు. ఇక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది, బట్ కార్ అయితే అక్కడ ఒకటి కనిపించింది కానీ మిగతా అంటే మొత్తం 2 అనుకున్నా కానీ మొత్తం 3 కార్లు అంట. సో ఇక తొందరగా రియాక్ట్ అయ్యారు వీళ్ళు. నాకు తెలిసి మాకైతే 30 minutes పట్టింది కానీ మిగతా కార్స్ ఎన్ని మినిట్స్ పట్టిందో తెలియదు నాకు. బాగున్నాయి కదా చెట్లు అవన్నీ. అంటే మేబీ వాళ్ళు జస్ట్ ఆపుకున్నారో లేదో తెలియదు కానీ దారిలో ఆగినాము హోటల్కి వెళ్ళే దారిలో. ఇది లాంగ్ వ్యూ అంట విలేజ్ పేరు. సో ఇక్కడ కొంచెం చాయ్ లాటే తీసుకుందాము.
కాసేపు అయితే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. మేము వెళ్ళే రూట్ లో కీలో అనే ఒక లొకేషన్ లో స్టార్ బక్స్ ఉంది. కీలో ఎండ్ అయిపోయి లాంగ్ వ్యూ ఎంటర్ అయినా. లాంగ్ వ్యూ ఎంటర్ అయినా. ఇక్కడ కూడా ఒక లాంగ్ బీచ్ ఉంది మాకు న్యూయార్క్ లో ఉన్నట్టే. ఇక్కడ ఇంకొక 30 minutes అయితే ఓరెగాన్ స్టేట్ లైన్. కానీ ఆకలి అవుతుంది ఫుల్గా. మార్నింగ్ నుంచి సరిగ్గా ఏం తినలేదు కదా. స్టార్ బక్స్ లో 2 చాయ్ లాటే ఒకటి చెప్పుకున్నాము. మా దారిలో డామినోస్ బుక్ చేసుకున్నాము. డామినోస్ లో పిజ్జా ఉండు, నాకు పాస్తా. ఒకటి 12-inch పిజ్జా, పాస్తా అంతే కదా. ప్రస్తుతానికి ఇది. మళ్ళీ డిన్నర్ వేరే ఏదైనా చేయాలి. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 5 అవుతుంది. స్నాక్స్ ఇంకేం లేదు ఇక్కడ. ఇంకా హోటల్ కూడా ఏం బుక్ చేయలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి లొకేషన్ చూసుకొని ఇప్పుడు వెళ్తా. బీచ్కి వెళ్తా. బీచ్ అసలు ఎట్లుంది, ఎంత ట్రైల్ ఉంది, అది నాకు చీకటైనా కానీ మనకు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అక్కడ, చూడాలి. సో బీచ్కి దగ్గరలో చూస్తాను హోటల్. వెయిటింగ్ ఫర్ చాయ్ లాటే. సేమ్ ఎగ్జాక్ట్గా మన చాయ్ లాటే అంటే మన చాయ్ లాగానే మిల్క్తో ప్రిపేర్ చేస్తారు, కానీ అలా సిన్నమేన్ దాల్చిన చెక్క ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు. బాగుంటుంది. అయితే అప్పుడప్పుడు కొంతమంది బాగా చేయరు. సో నేను ఎక్స్ట్రా పంప్స్ ఆఫ్ చాయ్ చెప్తా. సో మనకి మామూలుగా దాంతో 5 వస్తాయి, మొత్తం 9 వస్తాయి. ఆల్రెడీ 5 వేస్తాడు అనుకుంటా. ఇంకా 4 ఎక్స్ట్రా చెప్పుకుంటా నేను. మొత్తం 9 పంప్స్ చెప్పుకోవచ్చు. 9 పంప్స్ చెప్పుకుంటాం జనరల్ గా మనం. ఎప్పుడు అక్కడ వారు రాసిస్తాడు, చూపిస్తాను. అప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది. వీళ్ళకి ఎక్స్ట్రా హాట్ అని చెప్పాలి. ఎక్స్ట్రా హాట్ అంటే వీళ్ళు మనకి టీ చాలా వేడిగా ఉండాలి కదా, వీళ్ళు చాలా మైల్డ్. అది మైల్డ్ అంటే చల్లగాని కూడా కాదు, గోరు వెచ్చగా రావుతారు. నార్మల్ వేడి ఇస్తారు. నార్మల్ వేడి ఇస్తారు. సో మనం ఎక్స్ట్రా హాట్ అని చెప్పుకోవాలి. లేకపోతే ఇట్లా ఒక సిప్పి వేసేస్తే మొత్తం వెళ్ళిపోతుంది ఒకటికి. అంత నార్మల్ వేడిగా ఉంటుంది అది. సో అందుకని ఎక్స్ట్రా హాట్ చెప్పుకోవాలి బయట ఎక్కడెక్కడైనా. మనకేంది నాలుక కాలే అంత హాట్ ఉండాలి. అట్లయితేనే మనకి బాగుంటుంది, లేకపోతే బాగా అనిపించదు. సో ఎక్స్ట్రా హాట్ అని చెప్పి. ఇక్కడ కనిపిస్తుందా 9 పంప్స్. సో మామూలుగా వాడు ప్రిపేర్ చేసినప్పుడు ఆల్రెడీ 5 పంప్స్ వేస్తాడు చాయ్, కానీ నేను ఇంకా ఎక్స్ట్రా 4 చెప్పిన. అప్పుడు కరెక్ట్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్స్ట్రా హాట్ అని చెప్పుకోవాలి. లార్జ్ అంటే ఇంత సైజ్ వస్తుంది. బాగుంటుంది. మనకి మన ఇండియన్ చాయ్ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. స్టార్ బక్స్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మనము ఆ యాప్కి మన కార్డు ఏదైనా క్రెడిట్ కార్డు లింక్ చేసుకుంటే ఒక స్టార్ అంటే ఎవ్రీ $1కి ఒక స్టార్ వస్తుంది అన్నట్టు మనకి. సో అవి రివార్డ్స్ వస్తాయి. రివార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రివార్డ్స్ తర్వాత మనం ఏదైనా పర్చేస్కి యూజ్ చేసుకోవచ్చు. సో అది స్టార్ బక్స్ గురించి. దీని తర్వాత డామినోస్ వెళ్తాము. లెట్స్ గో దేర్. ఏం చెప్తాను? మంచిగా పెప్పర్ చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది. నాకు గోల ఉంది ఇక్కడ. ఏ బేబీ చాలు, ఎంత ఇస్తావు? నా వైపు వేయకు. ఎట్లుంది? డామినోస్ My name is Jeff, Jeff, and last name is Edgecombe, Edgecomb. Okay. Yes. So what you used to do, Deputy Sheriff? I was retired. Yes. Retired Deputy Sheriff. Nice. On the Oregon side, going to Cannon Beach. Right. It's called Highway 30. That has a big mudslide, so you can't go that way. Okay, US. Okay, yes. We are driving on 5, Highway 5. Well, that's Interstate 5. You just came off of that. Yes. Okay, so that's over there. So there's 2 ways, as I said. One is if you go out here to Ocean Beach and just follow it on out. It's like 63 miles. Okay. Then when you get to an area called Astoria, you'll be on the Washington side of that. You'll take the bridge, big bridge, over. Then as you come off of the bridge, you're going to follow that on out to the right, and that'll take you through Astoria and Hammond and Seaside and that way. But if you used to be able to, till we had the big rains 2 weeks ago, you would go over the Rainier Bridge and then go that way. But that road is blocked. Okay, good to know. Yeah, and this late at night,
You might want to stay, unless you have reservations there. You're looking at probably 1 hour, right? At least 3 hours. at least 2.5 to 3 hours. Now, again, with the rain and the snow, there's nothing on the roads, so they're not iced up. But Okay. you will run into patches of snow. So that would be a good thing for you to do.